హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విహాన్ కృష్ణ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే మన ఛానల్లో నేతి బీరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇదైతే నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఎంత ఇష్టం అంటే నాకు మా అక్క నేర్పించింది ఇది. నేనైతే మా అక్క దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అది పనిగా అడిగి మరీ చేయించుకొని తినేదాన్ని. అంత ఇష్టం నాకు. ఫస్ట్ టైం నేను తినేది కూడా మా అక్క చేస్తేనే. సో ఇది నేను తినే ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ అవుతుంది. బిఫోర్ మ్యారేజ్ అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు తిన్నాను. అప్పటి నుంచి ఇప్పటివరకే తినలేదు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా అయితే నా ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే నేను 3 నేతి బీరకాయలను తీసుకున్నానండి. కొంచెం లేతగా ఉండేవి తీసుకుంటే బాగుంటుంది. అలానే ఒక 3 టమోటాలు, ఒక గుప్పెడు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. పచ్చిమిర్చి వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఎండుమిర్చి వేస్తే టేస్ట్ అంతేం బాగుండదు. అందుకనేసి పచ్చిమిర్చి వాడాలి ఇందులోకి. వీటిల్ని పీల్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే చాలా లేతవి. ఒకవేళ మరీ ముదిరిపోతే అప్పుడు లైట్గా పీల్ ఆఫ్ చేసి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే వీటికైతే నేను పీల్ ఆఫ్ చేయట్లేదు. వీటిలన్నిటినీ కూడా ముక్కల్ని నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం ప్యాన్లో ఆయిల్ వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదండి, ఎందుకంటే టమోటాలో నుంచి అలానే బీరకాయలో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా. సో ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు. ముక్కలన్నిటినీ కూడా నీట్గా కలిపి కొంచెం పసుపు అలానే కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా వాటర్ ఎలా అయితే వచ్చేసిందో బీరకాయలో నుంచి. ఆ తర్వాత కొంచెం చింతపండు వేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ వేస్తే పులుపు వస్తుంది. సో ఇలా అయితే బాగా ఉడికిన తర్వాత మిక్సీ జార్లో పట్టుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. ఇది కనుక రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, రోట్లో దంచుకున్న పచ్చడి. సో మనకి ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ఇంకా తప్పదు, మిక్సీ జార్లోనే వేసుకోవాలి. ఇది డైరెక్ట్గా ఇలానే తినేయొచ్చు. లేదు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి వేసుకొని ఈ పచ్చడి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇన్స్టెంట్గా తినే పని అయితే అలానే తినేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చిటికలో రెడీ అయిపోతుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి కనుక తిన్నారంటే అస్సలకి వదలరు, సేమ్ నా అలాగే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ వాచ్ చేస్తున్నందుకు అలానే సపోర్ట్ చేస్తున్నందుకు.